ఒక కప్పు పెసలు తీసుకుంటున్నాను. ఏదైనా ఒక కప్పు తీసుకొని అదే కప్పుతోనే కొలుచుకోవాలి. ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నా. బద్దపప్పు తీసుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోండి. అలాగే ఒక కప్పు మసూర్ దాల్ తీసుకుంటున్నా. ఎర్ర కందిపప్పు అంటారు కదా అది. అండ్ అదే కప్పుతోనే 2 కప్పుల మిల్లెట్స్ అయితే తీసుకుంటా. మీరు మిల్లెట్స్ వచ్చేసి ఏవైనా తీసుకోవచ్చు. కొర్రలు, ఊదులు, సామలు, వీటి ప్లేస్లో కావాలంటే జొన్నలు, రాగులు ఇలాంటివి కూడా వేసుకోవచ్చు. అదే కప్పుతోనే 2 కప్పుల బియ్యం వేసుకుంటున్నా. వైట్ రైస్ వేస్తున్నాను. వైట్ రైస్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఒక కప్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఫర్మెంటేషన్కి పిండి పెట్టకుండా ఇన్స్టెంట్గా పిండి రుబ్బిన వెంటనే వేసుకుంటున్నాం కాబట్టి నేను పెసలు కూడా ఇంకొక కప్ అయితే వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూను మెంతులు వేసేసుకున్నాను. ఇప్పుడు నీళ్ళు వేసేసి చేత్తో ఇలా బాగా నలుపుకుంటూ 1కి 2 సార్లు మనం బాగా చక్కగా నీళ్ళు అనేవి ఫ్రెష్గా వచ్చేంత వరకు ఒక 3-4 సార్లు అయినా పర్లేదు చక్కగా బాగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఆ నీళ్ళని పారపోయకుండా అదే నీళ్ళని వేసుకొని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి. బాగా ఫ్రెష్గా నీట్గా కడిగేసాను. ఇప్పుడు నీళ్ళైతే యాడ్ చేసుకుందాం. మిల్లెట్స్ వేసుకుంటాం కాబట్టి ఎన్నిసార్లు కడిగినా కూడా కొద్దిగా వాటర్ అనేవి డల్గానే అవుతాయండి. మిల్లెట్స్ వేసుకుంటే అలాగే ఉంటుంది. దానిపైన ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి. చూసారు కదా, ఇలా నీళ్ళు వేసేసి నేనైతే నైట్ అంతా నానబెట్టాను. మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయినాయి అన్నీ. పెసలు కానీ, పప్పులు కానీ, మిల్లెట్స్ అన్నీ చక్కగా నానినవి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని పారపోయొద్దు. కావాలంటే ఒక గిన్నెలో పక్కకి వంపి పెట్టుకోండి. రుబ్బుకునే టైంలో ఇవే నీళ్ళు యాడ్ చేసి రుబ్బుకోవడానికి వస్తుంది. చక్కగా నానిపోయినాయి కదండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోటీన్ లోపం ఉన్నవారికి, డైట్లో ఉన్నవారికి, వెయిట్ లాస్లో ఉన్నవారికి, ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా చాలా మంచిది హెల్త్కి. తప్పకుండా అప్పుడప్పుడు ఇలాగైతే చేసి పెడుతూ ఉంటాను నేను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. గ్రైండర్ ఉంటే గ్రైండర్లో, లేదంటే ఇలా మిక్సీ జార్కి సరిపడా కొన్ని వేసేసుకొని మనం నానబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా అవి కొన్ని యాడ్ చేసుకొని ఇలాగా బ్యాటర్ స్మూత్గా వచ్చేలాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మొత్తం పిండిని ఇదే విధంగా మిక్సీ అయితే పట్టేసాను. ఇప్పుడు బ్యాటర్ అంతా ఒకసారి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మనము కొన్ని వేసుకొని 2 సార్లు మిక్సీ పట్టాను కాబట్టి నేను మొత్తం బ్యాటర్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేస్తున్నాను. బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా ఉంది దోశలకి వచ్చేలాగా. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవడమే బ్యాటర్ని. పెనం కొంచెం హీట్ ఎక్కిన తర్వాతనే బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. పెనం మరీ ఎక్కువ హీట్ అయ్యి ఉండొద్దు. ఫ్లేమ్ కూడా సిమ్లో పెట్టుకొని దోశ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తాయి. అండ్ అలాగే చాలా బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. సాఫ్ట్గా కావాలనుకుంటే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పెనం బాగా హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకున్నారంటే సాఫ్ట్గా వస్తుంది. ఎక్కువ క్రిస్పీగానే లైక్ చేస్తుంటారు కాబట్టి ఇలా క్రిస్పీగా అయితే వేసాను నేను. చూసారు కదా, సైడ్లకి మిడిల్లో నచ్చితే నెయ్యి లేదంటే నూనె వేసేసుకొని, నచ్చితే ఏదైనా ఇలా మసాలా పొడిని పైన చల్లుకొని, ఇంకా కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు ప్లెయిన్గా ఇలాగా పల్లీల మసాలా పొడి యాడ్ చేసి అయితే చేస్తున్నాను. పెనాన్ని అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులా చక్కగా మంచి కలర్ వచ్చేలాగా కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా ఇన్స్టెంట్గా ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, బాగా చక్కగా వస్తాయి. లైక్ మనం వీటితోనే ఉత్తపంలాగా కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియో మరీ లాంగ్ అవుతుందని దోశ రెసిపీ మాత్రమే చూపించాను. సో మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే నచ్చిందని, నచ్చలేదంటే నచ్చలేదని ఏ మొహమాటం లేకుండా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం. నాకు తెలిసిన మట్టికి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వారందరికీ చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.